శ్రీకృష్ణుడు చెప్పిన కలియుగ రహస్యం 4 బాణాలు 4 విచిత్రాలు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసి కొన్ని రోజులయ్యింది. ధర్మం గెలిచింది. కాని ఎటు చూసినా ఆత్మీయులను కోల్పోయిన విషాద ఛాయలు కమ్ముకుని ఉన్నాయి. ఒకనాటి సాయంత్రం ప్రశాంతమైన వాతావరణంలో మహారాజైన ధర్మరాజు తన రాజ్యపాలన వ్యవహారంలో నిమగ్నమై ఉన్నాడు. మిగతా 4 పాండవులు అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి ఏకాంతంగా కూర్చుని ఉన్నారు. చల్లని గాలి వీస్తుంది. గతాన్ని తలుచుకుంటూ ఉన్న పాండవుల మనసులో అకస్మాత్తుగా భవిష్యత్తు గురించిన ఒక ప్రశ్న మెదిలింది. అర్జునుడు చేతులు కట్టుకుని ఎంతో భక్తితో శ్రీకృష్ణుణ్ణి ఇలా అడిగాడు. మాధవ, నీ దయ వల్ల ఈ మహాసంగ్రామాన్ని జయించాము. ద్వాపర యుగం ముగింపు దశకు చేరుకుంది అని, త్వరలో కలియుగం ప్రవేశించబోతుంది అని అంటున్నావు కదా. అసలు ఆ కలియుగం ఎలా ఉండబోతుంది దేవా? ఆ యుగంలో మనుషులు ఎలా ఉంటారు? ధర్మం పరిస్థితి ఏమిటి? మిగతా 3 సోదరులు కూడా ఎంతో ఆసక్తిగా